వెల్కమ్ టు కేజీహెచ్ అకాడమీ. దిస్ ఈస్ వెంకట్, ఎకానమీ ఫ్యాకల్టీ. ఈరోజు మనం 2024-25 జనరల్ బడ్జెట్ ని మనం డిస్కస్ చేద్దాం. అసలు బడ్జెట్ అంటే ఏంది, రాబోయే ఆర్థిక సంవత్సరంలో రాబోయే ఆదాయాలు మరియు వ్యయాలకు సంబంధించిన లిఖిత పూర్వక కోశ నివేదికనే బడ్జెట్ ఎస్టిమేషన్ అంటాం. బడ్జెట్ అనే ఇంగ్లీష్ పదం ఒకటి అనే ఫ్రెంచ్ పదం నుంచి ఏర్పడింది. ఒకటి అంటే ఫ్రెంచ్ లో లెదర్ బ్యాగ్ అని అర్థం. ఫైనాన్స్ మినిస్టర్స్ ఈ ఫైనాన్స్ బడ్జెట్ డాక్యుమెంట్స్ ని లెదర్ బ్యాగ్ లో క్యారీ చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు నిర్మలా సీతారామన్ నేషనల్ సింబల్ ఉన్న రెడ్ క్లాత్ బ్యాగ్ లో ట్యాబ్ ని క్యారీ చేస్తుంది. భారతదేశంలో బడ్జెట్ ఎస్టిమేషన్ ఏ చక్రవర్తి కాలంలో మొట్టమొదటిసారి ప్రవేశపెట్టారంటే అక్బర్ కాలంలో. అప్పుడు రాజా తోడరమల్ అనే ఫైనాన్స్ మినిస్టర్ ఉండేవాడు. అతను బడ్జెట్ ఎస్టిమేషన్ మొట్టమొదటిసారి ప్రవేశపెట్టాడు. బ్రిటిష్ పాలనలో మొట్టమొదటిసారి బడ్జెట్ ఎస్టిమేషన్ ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరంటే జేమ్స్ విల్సన్ అంటాం. 1860లో ప్రవేశపెట్టాడు. స్వతంత్రం వచ్చిన తర్వాత బడ్జెట్ ఎస్టిమేషన్ ప్రవేశపెట్టిన మొదటి వ్యక్తి ఎవరు అని అంటే షణ్ముగ శెట్టి అని అంటాం. మరి రిపబ్లిక్ ఏర్పడిన తర్వాత బడ్జెట్ ఎస్టిమేషన్ ప్రవేశపెట్టిన మొదటి వ్యక్తి ఎవరంటే జాన్ మతాయ్ అని చెప్తాం. స్వతంత్రం వచ్చిన తర్వాత అత్యధిక సార్లు బడ్జెట్ ఎస్టిమేషన్ ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరు అంటే మనకి మొరార్జీ దేశాయ్ అని చెప్తాం. ఆయన 10 సార్లు బడ్జెట్ ఎస్టిమేషన్ ప్రవేశపెట్టారు. ఆయన తర్వాత చిదంబరం 9 times ప్రవేశపెట్టారు. బడ్జెట్ అనే పదాన్ని ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎక్కడా మెన్షన్ చేయలేదు. 112 ఆర్టికల్ ప్రకారము యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అని అంటారు. ఓకేనండి. ఇక్కడ చూడండి, మనకి బడ్జెట్ అంటే ప్రభుత్వం అన్ని రకాల ఖర్చులనే బడ్జెట్ ఎస్టిమేషన్ అంటాం. మరి 24-25 జనరల్ బడ్జెట్ లో ఎంత సూచించారు అని అంటే 48,20,512 crores. మరి లాస్ట్ బడ్జెట్ లో 2024-25 ఇంట్రీమ్ బడ్జెట్ లో ఓటాన్ అకౌంట్ లో 47.66 lakh crores అని సూచించారు అనమాట. సరే, ఇక్కడ మనకి నిర్మలా సీతారామన్ వరుసగా 7 సార్లు బడ్జెట్ ఎస్టిమేషన్ ప్రవేశపెట్టింది. 24-25 జనరల్ బడ్జెట్ ని 7th బడ్జెట్ అని అంటాం. మరి నిర్మలా సీతారామన్ మొట్టమొదటిసారి 2019-20లో మొట్టమొదటిసారి బడ్జెట్ ఎస్టిమేషన్ ప్రవేశపెట్టింది. ఓకే, నెక్స్ట్ మనకి డిజిటల్ బడ్జెట్ ని ఎప్పుడు ప్రవేశపెట్టింది అని అంటే 2021-22లో ఫస్ట్ డిజిటల్ బడ్జెట్ ని డిజిటల్ బడ్జెట్ ఎస్టిమేషన్ ప్రవేశపెట్టారు. అంటే పేపర్ లెస్ బడ్జెట్ అంట. కరోనా తర్వాత డిజిటల్ బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. తర్వాత ఇది 24-25 జనరల్ బడ్జెట్ అనేది 5th పేపర్ లెస్ బడ్జెట్, 5th డిజిటల్ బడ్జెట్ అని చెప్పుకుంటాం. ఓకేనండి. ఈ బడ్జెట్ లో మనకి ఫోకస్ ఆన్ 4 మేజర్ క్యాస్ట్ అంటే 4 వర్ణాల మీద ఫోకస్ అనేది చేశారు. అంటే ఏంటి ఆ వర్ణాలు? జ్ఞాన్ అంటే ఏంటి? గరీబ్, యూత్, అన్నదాత, నారీమణి. సో ఈ 4 వర్ణాల గురించి గత బడ్జెట్ లో డిస్కస్ చేయడం జరిగింది. ఈ బడ్జెట్ లో కూడా ఫోకస్ ఆన్ ది 4 వర్ణాస్ అని చెప్తాం, లేక 4 క్యాస్ట్ అని చెప్తాం. ఓకేనండి. నెక్స్ట్ బడ్జెట్ థీమ్ అంటే, బడ్జెట్ థీమ్ అని అంటే మెయిన్ ఫోకస్ అన్నమాట. మెయిన్ లక్ష్యం ఏంటి అంటే ఎంప్లాయ్మెంట్, స్కిల్లింగ్, ఎంఎస్ఎంఈస్, మిడిల్ క్లాస్. ఈ 4 అంశాలు అనేది లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ బడ్జెట్ ఎస్టిమేషన్ లో. కాబట్టి ఇక్కడేమో 4 వర్ణాల మీద ఫోకస్ చేశారు. తర్వాత ఏమో థీమ్ ఏంటంటే 4 లక్ష్యాలని రూపొందించుకున్నారు. చూడండి, వికసిత్ భారత్, అభివృద్ధి చెందిన దేశంగా అవతరించడం అనేది మన బడ్జెట్ యొక్క లక్ష్యం అన్నమాట. ఇక్కడ 2047 నాటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. అంటే 2047 నాటికి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతుంది. 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఏర్పడాలని లక్ష్యం అన్నమాట. వికసిత్ భారత సాధనలో మనకు 9 ప్రాధాన్యతలు ఏర్పాటు చేసుకున్నాం. 9 priorities డెవలప్ చేసుకున్నాం. సో ఈ 9 priorities ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. వికసిత్ భారత సాధనలో మొదట ప్రాధాన్యత, ఫస్ట్ ప్రియారిటీ ఏంటి అనేది చూద్దాం. చూడండి, ప్రొడక్టివిటీ అండ్ రెసిలియన్స్ ఇన్ అగ్రికల్చర్.
వ్యవసాయ రంగంలో ఉత్పాదకతను పెంచుకోవటం అనేది మొదటి ప్రియారిటీ అన్నమాట. దాన్నే మొదట ప్రాధాన్యత అంటాం. మరి దాంట్లో భాగంగా కొన్ని అంశాలు ఇవ్వటం జరిగింది. చూడండి, ఆత్మనిర్భరత. ఆత్మనిర్భరత అంటే దీన్ని సెల్ఫ్ రిలయన్స్ అని అంటాం. సెల్ఫ్ రిలయన్స్ అంటే స్వయం సమృద్ధిని సాధించటం. ఆయిల్ సీడ్స్ ఉన్నాయి. ఆయిల్ సీడ్స్ మస్టర్డ్ ఆయిల్, గ్రౌండ్నట్ ఆయిల్, సీసమ్, సోయాబీన్, సన్ఫ్లవర్. ఈ ఆయిల్ సీడ్స్ మనం స్వయం సమృద్ధి సాధించాలని లక్ష్యం అన్నమాట. అంటే మనకి దీంట్లో ఉత్పత్తి తక్కువగా ఉంది, అందువల్ల ఉక్రెయిన్ నుంచి ఆయిల్ సీడ్స్ ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మరి ఉక్రెయిన్ రష్యా యుద్ధం స్టార్ట్ చేయటం వల్ల అక్కడ సప్లై తగ్గిపోయింది, ఇక్కడ స్కేర్సిటీ ఏర్పడింది. కాబట్టి 98 రూపీస్ ఉన్న 1 లీటర్ ఆయిల్ అనేది 250-300 పెరిగింది అనమాట. అంటే మోర్ దాన్ 3 times పెరిగింది. కాబట్టి మనం ఇతర దేశాల మీద ఆధారపడకుండా ఉత్పత్తులు స్వయం సమృద్ధి సాధించడం అనేది లక్ష్యంగా దీన్ని ఆత్మనిర్భరత సాధించాలి ఆయిల్ సీడ్స్ లో లక్ష్యంగా పెట్టుకున్నాం. నెక్స్ట్ రెండో పాయింట్ ఏంటంటే రిలీజ్ ఆఫ్ ద న్యూ వెరైటీస్. అంటే ఎటువంటి క్లైమేట్ ని తట్టుకునే 32 రకాల పంటలకు చెందిన 109 హై యీల్డింగ్ వెరైటీ సీడ్స్ ని ప్రవేశపెట్టడం అన్నమాట. నెక్స్ట్ నేచురల్ ఫార్మింగ్. దీన్నే ప్రకృతి వ్యవసాయము అంటాం. దీన్నే ప్రకృతి వ్యవసాయం. వచ్చే 2 సంవత్సరాల్లో 1 కోటి మంది వ్యవసాయదారులను ప్రకృతి వ్యవసాయం చేసే విధంగా ప్రోత్సహించటం. చూడండి, ఇక్కడ మనకి ప్రకృతి వ్యవసాయము అంటే దాన్ని ఆర్గానిక్ ఫార్మింగ్ అంటాం, సేంద్రియ వ్యవసాయం అని అంటాం. అంటే రసాయనాలు వాడకుండా వ్యవసాయం చేయటాన్నే మనకి ప్రకృతి వ్యవసాయం అంటాం. చూడండి, దాన్ని ప్రకృతి వ్యవసాయం ఎలా చేస్తారు? యానిమల్ డంగు అంటే పేడ, వాటి యూరిన్ ని ప్రాసెస్ చేసి ఎరువుగా వాడటం అన్నమాట. దీనివల్ల మనకి ఆరోగ్యకరమైన ఆహార పంటలు అనేది ప్రజలకి ఏర్పడతాయి. సో దీంట్లో భాగంగా మనకి చూడండి 10,000 బయో ఇన్పుట్ రిసోర్స్ సెంటర్స్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పేడని తర్వాత నేమో యూరిన్ ఆఫ్ ది యానిమల్స్ ని ప్రాసెస్ చేసి ఎరువుగా మార్చడం అన్నమాట. ఈ ఎరువుని వ్యవసాయదారులకు అందుబాటులో తీసుకురావటం, తద్వారా ప్రకృతి వ్యవసాయం అనేది ఏర్పడుతుంది అన్నమాట. ఓకే, దీని తర్వాత షింప్ ప్రొడక్షన్ అండ్ ఎక్స్పోర్ట్స్. ఎవరైతే మనకి చేపలు కానీ రొయ్యలను సాగు చేస్తారో ప్రాసెసింగ్ చేయటంలో, ఎక్స్పోర్ట్ చేయటంలో నాబార్డ్ అనేది ఆర్థిక సహాయం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దీని తర్వాత మనకి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దీన్నే డిపిఐ అంటాం. అంటే ఇక్కడ మనకి ఫార్మర్స్ తర్వాత దేర్ ల్యాండ్స్ వచ్చే 3 సంవత్సరాల్లో దీన్ని డిపిఐలోకి తీసుకురావటం అన్నమాట. మన నెక్స్ట్ డిజిటల్ క్రాప్ సర్వే 400 జిల్లాల్లో తీసుకురావటం, తర్వాత జాన్ సమర్థ బేస్డ్ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ని ఇష్యూ చేయటం అన్నమాట. వికసిత భారత సాధనలో రెండో ప్రాధాన్యత ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ చూడండి, ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్ అనేది తెలియజేస్తుంది. పిఎం ప్యాకేజ్ 3 schemes ఫర్ ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇనిషియేటివ్స్ అన్నమాట. మరి ఎన్ని స్కీమ్స్ ఉన్నాయి? 3 schemes ఉన్నాయి. స్కీమ్ ఏ, స్కీమ్ బి, స్కీమ్ 3 అని అంటాం. ఇక్కడ చూడండి, మనకి ఈపీఎఫ్ఓ ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ లో రిజిస్టర్ అయినటువంటి కంపెనీస్ కానీ ఎంప్లాయీస్ కానీ సంబంధించిన స్కీమ్స్ అన్నమాట. ఇప్పుడు స్కీమ్ ఏ ఉంది, స్కీమ్ బి ఉంది, సి ఉంది. స్కీమ్ ఏలో ఏముంటుందంటే ఇది అన్ని రకాల కంపెనీస్ కి అప్లికబుల్ అవుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, తర్వాత సర్వీస్ ఇండస్ట్రీస్ కూడా, సర్వీస్ సెక్టర్ రిలేటెడ్ ఇండస్ట్రీస్. మరి స్కీమ్ బి దేనికి తెలియజేస్తుంది? ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ తెలియజేస్తుంది అన్నమాట. చూసారా, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ మాత్రమే. తర్వాత స్కీమ్స్ కి అనేది అన్ని రకాల కంపెనీస్ కి అప్లికబుల్ అవుతుంది. సో దీంట్లో
ఓన్లీ ఎంప్లాయీ ఉంటుంది, ఎంప్లాయర్. ఈ ఎంప్లాయీ అని అంటే ఉద్యోగి అనమాట. ఎంప్లాయర్ అంటే యజమాని లేక ఎంటర్‌ప్రెన్యూర్ లేక ఓనర్ అంటాం. సపోజ్ మీరు ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నారు, మీరు ఎంప్లాయీ అని అంటారు. చూసారా, దీన్ని ఎంప్లాయీ అని అంటాం. ఎంప్లాయీ అని అంటాం. అలా కాకుండా యజమాని ఎంప్లాయర్ అంటాం. ఈ రెండు మనకి బాగా రెండు దగ్గరగా ఉంటాయి కానీ రెండు వేరు అన్నమాట. ఇదేమో స్కీమ్ ఏ అనేది ఈ ఎంప్లాయీస్ కి పనికి వస్తుంది. మరి స్కీమ్ బి అనేది ఈ ఎంప్లాయీస్ కి ఎంప్లాయర్ కి అంటే యజమానికి నెక్స్ట్ ఎంప్లాయీకి కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ స్కీమ్ సి అనేది ఏం తెలియజేస్తుంది అంటే ఓన్లీ యజమానికి ఎంప్లాయర్కి మాత్రమే బెనిఫిట్ అవుతుంది. ఈ ఎంప్లాయీ జాయిన్ అయిన తర్వాత మొదటి నెలలో ప్రభుత్వం అనేది వీళ్ళకి మొదటి సంవత్సరంలో 15,000 రూపీస్ అనేది క్రెడిట్ చేస్తుంది. ఇది 3 ఇన్స్టాల్మెంట్స్ లో. ఇది ఎవరికి బెనిఫిట్? ఈ ఎంప్లాయీకి బెనిఫిట్ అన్నమాట. ఓకే, దీనివల్ల ఎంతమంది లబ్ధి పొందుతున్నారంటే 2.10 crores యూత్ కి ఇది బెనిఫిట్ అవుతుంది. నెక్స్ట్ స్కీమ్ బి తీసుకుందాం. దీంట్లో ఈ ఎంప్లాయర్ ఇద్దరు బెనిఫిట్ అవుతుంది. అంటే మొదట 4 సంవత్సరాలు ఎంప్లాయీ మరి ఎంప్లాయర్కి ఇద్దరికి ఇన్సెంటివ్స్ అనేసి ఏర్పాటు చేస్తారు. నెక్స్ట్ స్కీమ్ సి తీసుకుందాం. ఈ స్కీమ్ సిలో ఏంటంటే ఎంప్లాయర్ అంటే యజమానికి ఎంప్లాయీ తరపున ప్రతి నెల 3,000 రూపాయలు 2 సంవత్సరాల పాటు ఇస్తారన్నమాట. ఇది యజమానికి ఉపయోగం. ఇట్లా ఈ 3 స్కీమ్స్ అనేది తీసుకుని వచ్చారు. ఇది ఎంప్లాయ్మెంట్ ని డెవలప్ చేయడం కోసం ఇక్కడ కంపెనీ యజమాని దాంట్లో పనిచేసిన వ్యక్తికి కూడా ఉపయోగపడే విధంగా ఈ స్కీమ్స్ అనేది ఉన్నాయి. వికసిత భారత సాధనలో భాగంగా 3వ ప్రాధాన్యతని మనం డిస్కస్ చేద్దాం. అది ఏంటి అని అంటే ఇంక్లూజివ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ అండ్ సోషల్ జస్టిస్, మానవ వనరుల అభివృద్ధి మరియు సామాజిక న్యాయం సాధించటం అన్నమాట. మరి దీంట్లో భాగంగా మనకి పూర్వోదయ తీసుకుందాం. దీంట్లో ఈ పూర్వోదయ అంటే డెవలప్మెంట్ ఆఫ్ ది ఈస్టర్న్ స్టేట్స్. చూడండి, డెవలప్మెంట్ ఆఫ్ ఈస్టర్న్ స్టేట్స్, డెవలప్మెంట్ ఆఫ్ ఈస్టర్న్ స్టేట్స్, డెవలప్మెంట్ ఆఫ్ ఈస్టర్న్ స్టేట్స్ అని అంటాం. చూడండి, ఇక్కడ మనకి ఈ 5 రాష్ట్రాలు అంటే బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఒడిషా, ఆంధ్రప్రదేశ్, ఈ 5 రాష్ట్రాల్లో ఉన్న దేవాలయాలు కల్చర్ ని డెవలప్ చేయటం అనేది ఒక టార్గెట్ పెట్టుకున్నారు. అంటే ఈ ప్రాంతాల్లో అక్కడ మన కల్చర్ కానీ బాగా అభివృద్ధి ఉండేది. తర్వాత దాన్ని రివోక్ చేయటం అనమాట, పూర్వ వైభవం తీసుకురావటం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికినేమో అమృత్సర్ కోల్కతా ఇండస్ట్రియల్ కారిడార్ ని డెవలప్ చేయటం. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసరికినేమో ఉమెన్ గర్ల్స్ సంబంధించిన స్కీమ్స్ కి 3 lakh crores అనేది అలాట్మెంట్ చేశారు. సో దీనివల్ల ఉమెన్ గర్ల్స్ కి ఎంత అలాట్మెంట్ చేశారు అని అంటే 3 lakhs అని చెప్తాం. ద ట్రైబల్ పీపుల్ డెవలప్మెంట్, సో దానికి సంబంధించిన ప్రోగ్రామ్ అంటే ట్రైబల్స్ సోషల్ ఎకనామికల్ గా డెవలప్ కావటానికి ఈ పథకాన్ని స్టార్ట్ చేశారు. అది ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత గ్రామ అభియాన్. సో ఈ పథకం వల్ల 63,000 విలేజ్ లో ఉన్న 5 crores ట్రైబల్ పీపుల్ కి బెనిఫిట్ అవుతుంది అనమాట. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసరికినేమో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో 100 ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్స్ ని ఎస్టాబ్లిష్ చేస్తారు. దీనివల్ల బ్యాంకింగ్ యాక్టివిటీస్ అనేది బాగా పెరుగుతాయి అన్నమాట. తర్వాత ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అంటే మన ఈ బడ్జెట్ ఎస్టిమేషన్ లో ఆంధ్రప్రదేశ్ కి ఏమేమి కేటాయించారని చూద్దాం. 15,000 crores విల్ బి అరేంజ్డ్. అంటే అరేంజ్ చేయటం అంటే ఏంది? గ్రాంట్ కాదండి, ఇది అరేంజ్మెంట్. అరేంజ్మెంట్ అంటే వరల్డ్ బ్యాంక్ ద్వారా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది ఆంధ్రప్రదేశ్కి ఇస్తారు. సో ఈ 15,000 crores అనేది ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్కి ఉపయోగించుకుంటారు. అంటే రాజధాని నిర్మించడానికి కానీ వేరే వాటికి. తర్వాత ఏమో కంప్లీషన్ ఆఫ్ ద పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని డెవలప్ చేయటం, కంప్లీట్ చేయటం అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఫుడ్ సెక్యూరిటీ అనేది ఏర్పడింది. డ్యామ్ కంప్లీట్ అయింది అనుకోండి, ఇరిగేషన్ డెవలప్ అయ్యి, ఇరిగేషన్ వల్ల అగ్రికల్చర్ డెవలప్ అయ్యి తర్వాత ఫుడ్
ఫుడ్ ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది, ఫుడ్ సెక్యూరిటీ అనేది కూడా పెరుగుతుంది అనమాట. తర్వాత ఇక్కడ మనకి చూడండి విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ క్యారిడార్, హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ క్యారిడార్ కూడా డెవలప్ చేయడానికి వీళ్ళు చర్యలు తీసుకుంటారు. వికసిత్ భారత సాధనలో భాగంగా 4వ ప్రాధాన్యతను మనం పరిశీలిద్దాం. ఇదేంటి అని అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్. సో ఈ తయారీ రంగం, సేవా రంగం అభివృద్ధి పరచడం, దీంట్లో భాగంగా మనం చూద్దాం. క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఫర్ MSMEs ఇన్ ది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. తయారీ రంగంలో ఇది జీడిపిలో MSMEs అనేది జీడిపిలో కంట్రిబ్యూషన్ ఎక్కువగా ఉంటుంది, ఎక్స్పోర్ట్ లో వాళ్ళ కంట్రిబ్యూషన్ ఎక్కువగా ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ లో కూడా ఎక్కువ కంట్రిబ్యూట్ ఉంటుంది. కాబట్టి క్రెడిట్ గ్యారంటీ అన్నమాట, ఖచ్చితంగా క్రెడిట్ అనేది ఏర్పాటు చేస్తుంది MSMEs కి ప్రభుత్వం. నెక్స్ట్ న్యూ అసెస్మెంట్ మోడల్ ఫర్ MSME క్రెడిట్, అంటే ఏ MSMEకి లోన్ ఇవ్వాలి అలాంటి అంశాలు అనేది ఒక అసెస్మెంట్ ని ఏర్పాటు చేసుకుంటారు. ఓకేనండి. దీని తర్వాత ముద్రా లోన్స్. ఈ ముద్రా లోన్స్ అంటే ఈ ముద్రా బ్యాంక్ ఉంది కదండి, ఈ బ్యాంక్ ఏం చేస్తుందంటే ఇది జనరల్ గా 3 రకాల రుణాలు అనేది ఇస్తుంది. శిశు, కిషోర్, నెక్స్ట్ తరుణ్. ఈ 3 రకాల రుణాలు అనేది పరిశ్రమలకు ఇస్తుంది. మరి శిశు అయితేనేమో 15,000 వరకు రుణాలను అందిస్తుంది MSMEs కి. కిషోర్ అయితేనేమో ఇక్కడ 50,000 టు 5 lakhs వరకు రుణాలు అందిస్తుంది. తరుణ్ పేరున 5 lakhs నుంచి 10 lakhs వరకు రుణాలను అందిస్తాయి అన్నమాట. అయితే తరుణ్ కేటగిరీలో జనరల్ గా 5 to 10 lakhs, అయితే దీన్ని 20 lakhs పెంచారు అన్నమాట. 20 lakhs పెంచారు. కాబట్టి 24-25 బడ్జెట్ ఎస్టిమేషన్ లో ముద్రా బ్యాంక్ తరుణ్ అనే ఒక కేటగిరీ కింద ఎంతవరకు లోన్ ఇస్తారు అని అంటే 20 lakhs వరకు ఇస్తారు. ఓకేనండి. నెక్స్ట్ క్రెడిట్ సపోర్ట్ ది MSME డ్యూరింగ్ ద టెస్ట్ పీరియడ్. ట్రెస్ అంటే కంపెనీ అనేది ట్రెస్ లో ఉన్నప్పుడు, అంటే నష్టాలు వస్తున్నప్పుడు, మరి ఎంప్లాయీ శాలరీస్ పే చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ కష్టకాలంలో క్రెడిట్ ఫెసిలిటీ అనేది ఏర్పాటు చేస్తుంది అన్నమాట. తర్వాత ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్. ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ మనం పరిశీలిస్తే వచ్చే 5 సంవత్సరాల్లో 1 కోటి మంది యువతకు టాప్ 500 కంపెనీస్ లో ఇంటర్న్షిప్ ఫెసిలిటీస్ అనేది ఏర్పాటు చేస్తారు. అంటే ఇంటర్న్షిప్ ఎంత ఇస్తారు చూడండి, ప్రతి నెల 5,000 అలవెన్స్ ఇస్తారు. తర్వాత 1 time అసిస్టెన్స్ 6,000 రూపీస్ ఇస్తారు త్రూ CSR ఫండ్. వికసిత భారత సాధనలో 5వ ప్రాధాన్యత అర్బన్ డెవలప్మెంట్, అంటే పట్టణాభివృద్ధి అనేది సాధించడం. ఈ పట్టణాభివృద్ధి ఏంటనే చూద్దాం. స్టాంప్ డ్యూటీ, స్ట్రీట్ మార్కెట్స్, ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్, వాటర్ మేనేజ్మెంట్. చూడండి, స్టాంప్ డ్యూటీ అంటే ఇక్కడ ఉమెన్ ఒక ప్రాపర్టీని పర్చేస్ చేసినప్పుడు స్టాంప్ డ్యూటీ అనేది విధిస్తారు, దాన్ని తగ్గించటం అన్నమాట. తర్వాత స్ట్రీట్ మార్కెట్ అంటే ఇక్కడ ప్రతి వారం సంతలు ఏర్పాటు చేయటం. స్ట్రీట్ ఫుడ్ అన్ని రకాల ఆహార పదార్థాలు దొరికే విధంగా వీక్లీ ఒక ప్రాంతంలో సంతను ఏర్పాటు చేసుకోవటం. నెక్స్ట్ వచ్చేసరికేమో ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్. 30 లక్షల జనాభా దాటిన 14 లార్జ్ సిటీస్ లో రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయటం. అంటే జనరల్ గా పెద్ద పెద్ద పట్టణాల్లో 30 లక్షలు దాటిన పట్టణాల్లో సమస్య ఎలా ఉంటుంది, ట్రాన్స్పోర్ట్. సో దాన్ని ట్రాన్స్పోర్ట్ ఎక్కువ, అంటే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ని ఎన్లార్జ్ చేయటం అన్నమాట. తర్వాత ఏమో వాటర్ మేనేజ్మెంట్, అంటే ప్రమోట్ ద వాటర్ సప్లై, సేవేజ్ ట్రీట్మెంట్ అండ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. అంటే ఇప్పుడు చూడండి పట్టణాల్లో చూడండి సేవేజ్ సాలిడ్ మేనేజ్మెంట్ చేయటము, మరి పొల్యూటెడ్ వాటర్ని ప్యూరిఫికేషన్ చేసి వాటిని ఊరి చివర పట్టణం చివర తరలించి ఆ నీటిని, అంటే ప్యూరిఫికేషన్ చేసిన నీటిని వ్యవసాయానికి ఉపయోగించటం, దీన్నే మనం వాటర్ మేనేజ్మెంట్ అని అంటాం. ఓకేనండి.
వికసిత భారత సాధనలో భాగంగా 6వ ప్రాధాన్యత ఎనర్జీ సెక్యూరిటీ. ఎనర్జీ సెక్యూరిటీ ఫజిల్ ఫ్యూయల్ నుంచి నాన్ ఫజిల్ ఫ్యూయల్ కు ప్రమోట్ చేయటం అన్నమాట. మనకి ఫసిల్ ఫ్యూయల్ వల్ల ఏమవుతుందంటే క్లోరోఫ్లోరో కార్బన్ ఫామ్ అయ్యి ఎన్విరాన్మెంట్ డిస్టర్బ్ చేస్తుంది. తర్వాత దానివల్ల మనకి ఆరోగ్యం కూడా చెడిపోతుంది అన్నమాట. కాబట్టి వీళ్ళు దీన్ని ఏం చేస్తున్నారు, సోలార్ సిస్టమ్ ని ప్రమోట్ చేస్తున్నారు. ఇక్కడ మనకి ఈ ప్రోగ్రామ్ అనేది ఒకటి తీసుకొచ్చారు, పిఎం సూర్య ఘర్ ముఫ్తీ బిజ్లీ యోజన. ఈ ప్రోగ్రామ్ అంటే 1 crore హౌస్ హోల్డ్ అనేది ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఏర్పాటు చేయడం. అంటే 1 crore హౌసెస్ మీద ఈ సోలార్ ప్యానల్స్ ని ఏర్పాటు చేస్తే దానివల్ల ప్రతి నెల 300 యూనిట్స్ అనేది ఎవ్రీ మంత్ వస్తుంది, ఫ్రీ ఎలక్ట్రిసిటీ అన్నమాట. అయితే 1 crore హౌస్ హోల్డ్స్ మీద సోలార్ ప్యానల్ పెట్టాలని టార్గెట్ పెట్టుకుంటే ఇప్పటి వరకు 1.28 crores అనేది రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. అంటే టార్గెట్ అనేది దాటారు అన్నమాట. ఓకేనండి. వికసిత భారత సాధనలో 7th ప్రియారిటీ ఏంటి? 7th ప్రియారిటీ దీన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం. మౌలిక సదుపాయాల కల్పన అన్నమాట. మౌలిక సదుపాయాల కల్పనకి దీంట్లో ఈ బడ్జెట్ ఎస్టిమేషన్ ఏం చేశారో చూద్దాం. చూడండి, 11,11,000 crores అనేది అలాట్మెంట్ చేశారు. ఇది జీడిపిలో 3.4 అనేది తెలియజేస్తుంది అన్నమాట. నెక్స్ట్ 1.5 lakh crores అనేది వడ్డీ లేని రుణాలు రాష్ట్రాలకి ఇవ్వటం. వడ్డీ లేని రుణాలు, ఇట్లా వడ్డీ లేని రుణాలు, దీర్ఘకాలిక రుణాలు ఇవ్వటం ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అనేది డెవలప్ కావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికినేమో 25,000 రూరల్ హ్యాబిటెంట్స్ కి కనెక్టివిటీ, వెదర్ కనెక్టివిటీని ఏర్పాటు చేయటము. ఇది PMGSY ప్రోగ్రామ్ ద్వారా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో భాగంగా టూరిజం అన్నమాట. ఈ టూరిజం అనేది దేశానికి చాలా ముఖ్యమైనది. ఇది మరి టూరిజం డెవలప్మెంట్ లో భాగంగా విశ్వనాథ్ టెంపుల్ కారిడార్ తరహాలో మనకి విష్ణుపాద్ టెంపుల్ కారిడార్, మహాబోధిని టెంపుల్ కారిడార్ డెవలప్ చేయటం. ఓకేనండి. నెక్స్ట్ రాజ్గిర్ దీన్ని రాజగృహ అంటారు. ఇది మగధ రాజ్యానికి ఇది క్యాపిటల్ గా ఉండేది. ఓకేనండి. ఇది బీహార్ రాష్ట్రంలో నలంద డిస్టిక్ లో రాజగృహ లేక రాజ్గిర్ అనే ఒక సిటీ ఉంది అన్నమాట. ఇది హిస్టారికల్ చాలా ఇంపార్టెంట్. దీన్ని సిటీ ఆఫ్ ది కింగ్స్ అని కూడా అంటారు. మహాజనపదాలు ఉన్నాయి, వాటిలో ముఖ్యమైనది ఏది అని అంటే మగధ అంటారు. దానికి ఇది క్యాపిటల్ అన్నమాట. సో దాంట్లో మనకి హిందూయిజం, బుద్ధిజము, జైనిజం అనేది కల్చరల్ యాక్టివిటీస్ బాగుంటాయి. సో ఈ 3 సంబంధించిన కల్చరల్ యాక్టివిటీస్ ని పెంపొందించడం. నెక్స్ట్ వచ్చి నలంద యూనివర్సిటీని డెవలప్ చేయడం. మరి గుప్తాస్ కాలం నలంద యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. అది మనకి హిస్టారికల్ గా చూసుకుంటే చాలా పురాతనమైనటువంటి మనకి యూనివర్సిటీ. ఇది నలంద డిస్టిక్, బీహార్ లో నలంద డిస్టిక్ లో రాజగిర్ అనే ఒక పట్టణంలో ఒక సిటీలో ఉంది అన్నమాట. సో ఆ యూనివర్సిటీని డెవలప్ చేసుకోవటం. తర్వాత వచ్చేసరికి ఒడిస్సా డెవలప్ చేయడం. అంటే ఎట్లా, ఒరిస్సాలో ఉన్న బ్యూటీస్ కానీ, టెంపుల్స్ కానీ, మాన్యుమెంట్స్, తర్వాత వైల్డ్ లైఫ్ శాంచురీస్, నేచురల్ ల్యాండ్స్కేప్ అండ్ బీచెస్ ని డెవలప్ చేయటం. అంటే ఒరిస్సా మొత్తం అందంగా తయారు చేయటం అన్నమాట. అక్కడ ఉన్న బీచ్లను కానీ, అక్కడ ఉన్నటువంటి నేచురల్ ల్యాండ్స్కేప్స్ కానీ డెవలప్ చేయటం. దాని ద్వారా టూరిజం డెవలప్ కావడానికి అవకాశం ఉంటుంది. వికసిత భారత సాధనలో భాగంగా 8వ ప్రాధాన్యతని మనం డిస్కస్ చేద్దాం. అది ఏంటంటే ఇన్నోవేషన్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఇన్నోవేషన్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది మనం పరిశీలిద్దాం. చూడండి, అనుసంధాన నేషనల్ రీసెర్చ్ ఫండ్ అనేది ఏర్పాటు చేయాలి. దేనికి? బేసిక్ రీసెర్చ్ అంటే ప్రోటోటైప్ డెవలప్మెంట్ కి అన్నమాట. నెక్స్ట్ ఫైనాన్సింగ్ ద పూల్ ఆఫ్ ది 1 lakh crores. ప్రైవేట్ కంపెనీస్ ద్వారా 1 lakh ఫైనాన్సింగ్ ఫుల్ ఆఫ్ ది 1 lakh crore ని గ్యాదర్ చేసుకోవాలి రీసెర్చ్ డెవలప్ చేయడానికి. నెక్స్ట్ వస్తే కింద స్పేస్ ఎకానమీకి 1000 crores అనేది కేటాయిస్తున్నారు. వికసిత భారత్ సాధనలో భాగంగా 9వ ప్రాధాన్యతని మనం పరిశీలిద్దాం. ఇదే చివరి ప్రాధాన్యత అంటాము. అదేంటంటే నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్. నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ అని చెప్పుకుంటాం. ఈ నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ లో ఏంటో చూద్దాం. యూనిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నంబర్.
తర్వాత భూ ఆధార్ ఫర్ ఆల్ ద ల్యాండ్స్. చూడండి, మనకి ఆధార్ కార్డు ఉంటుంది, మనకి ఏలుముద్ర ద్వారా ప్రతి మనిషి ఒక ఆధార్ నెంబర్ ఉంటుంది అన్న, దీన్నే ఆధార్ నెంబర్ అని అంటాం. అట్టనే భూమికి కూడా ఒక నంబర్ తీసుకురావాలి, ఏది ULPIN లేక భూ ఆధార్ తీసుకురావటం. దీనివల్ల ల్యాండ్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి సర్వే ఆఫ్ ద మ్యాప్. నెక్స్ట్ ల్యాండ్ రికార్డ్స్ డిజిటలైజ్ చేయటం GISP మ్యాపింగ్ ద్వారా. 2024-25 జనరల్ బడ్జెట్ లో ట్యాక్సెస్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈ బడ్జెట్ లో చాలా ట్యాక్సెస్ అనేది చేంజెస్ జరిగినాయి అనమాట. ఇక్కడ చూడండి, మనకి డైరెక్ట్ ట్యాక్స్ ప్రపోజల్స్. డైరెక్ట్ ట్యాక్స్ ప్రపోజల్ అంటే ప్రత్యక్ష పన్నులకు సంబంధించిన అంశాలు. ప్రత్యక్ష పన్నులు అంటే వ్యక్తుల ఆదాయము, సంపద, బహుమతి మరియు కంపెనీ నికర లాభాల మీద విధించే పన్నుల ప్రత్యక్ష పన్నులు అంటారు. వాటిలో ముఖ్యమైన పన్నులు ఆదాయ పన్ను, ఏంజల్ ట్యాక్స్, మూలధన లాభాల మీద విధించే పన్ను అంటే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, తర్వాత కార్పొరేషన్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది ముఖ్యమైనవి అన్నమాట. సో వీటిలో మనకి మూలధన లాభాల మీద విధించే పన్నులు, మూలధన లాభాల మీద విధించే పన్నుల గురించి ఇక్కడ ఇవ్వటం జరిగింది. చూడండి, మూలధన లాభాల మీద పన్ను అనేది పెంచారు, అంటే క్యాపిటల్ గెయిన్స్ మీద పన్ను పెంచడం జరిగింది. అంటే స్టాక్ మార్కెట్ లో పెట్టిన పెట్టుబడుల మీద ఆదాయం వస్తే దాని మీద ప్రభుత్వం అనేది మూలధన పన్ను విధిస్తుంది, దాన్ని క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అని అంటారు. ఇది ఆదాయ పన్నులో భాగంగా ఉంటుంది. చూడండి, ఇన్కమ్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్ అంటే వ్యక్తి ఆదాయం మీద విధించే పన్ను ఇన్కమ్ ట్యాక్స్. దీంట్లో ఏమేమి భాగాలు ఉంటాయని తెలుసుకుంటే మనకి క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, ఏంజల్ ట్యాక్స్ అనే వాటి గురించి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. చూడండి, ఒక వ్యక్తి వచ్చేటటువంటి జీతం మీద ఇన్కమ్ ట్యాక్స్ ని విధిస్తారు. తర్వాతనేమో రెంట్స్ మీద విధిస్తారు, అంటే మనకి హౌసెస్కి వచ్చే రెంట్ మీద. నెక్స్ట్ క్రిప్టో కరెన్సీలో వచ్చిన లాభాల మీద, క్రిప్టో కరెన్సీ మీద వచ్చిన లాభాల మీద. తర్వాత లాటరీస్, తర్వాత మూలధన ఆదాయాల మీద, అంటే మనం దీన్నే క్యాపిటల్ గెయిన్స్ అంటాం, క్యాపిటల్ గెయిన్స్ అని అంటాం. చూడండి, ఇన్కమ్ ట్యాక్స్ అనేది జీతం మీద వేస్తారు, రెంట్ మీద వేస్తారు, క్రిప్టో కరెన్సీలో వచ్చిన లాభం మీద వేస్తారు, లాటరీస్ మీద వేస్తారు, నెక్స్ట్ మూలధన ఆదాయాల మీద వేస్తారు. సో ఈ మూలధన ఆదాయాలు అంటే ఏంటి? స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెడితే స్టాక్ మార్కెట్ లో వచ్చిన లాభాల మీద కేంద్ర ప్రభుత్వం అనేది మూలధన పన్ను అనేది విధిస్తుంది, దాన్ని క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అని అంటారు. సో క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ లో భాగం అన్నమాట. ఇప్పుడు చూడండి, మనకి మీరు 10 లక్షల రూపాయలు స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెడితే 5 లక్షల రూపాయల లాభం వచ్చింది. సో 1,25,000 అంటే 1,25,000 దాటిన లాభం మీద ఇక్కడ ట్యాక్స్ అనేది విధిస్తారు అన్నమాట. జనరల్ గా మనకి ఒక వ్యక్తి 3 lakhs దాటితే ఆదాయ పన్ను విధిస్తారు, కానీ మూలధన ఆదాయం అయితేనేమో 1,25,000 దాటితే. ఈ విషయాన్ని మేము గుర్తుపెట్టుకోవాలి. సో దీని మీద మనకి ట్యాక్స్ విధించడం జరిగింది. ఒకటి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, రెండు దశలకేనేమో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. ఇప్పుడు గతంలో 1 lakh దాటితే సంవత్సరం లాభం అంటే 1 లక్ష కంటే ఎక్కువ ఆదాయం వచ్చింది అనుకోండి, ఏది ట్యాక్స్? క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ విధించేవాళ్ళు. ఇప్పుడు దీన్ని పరిమితి ఎంతకు పెంచారు? 1.25 lakhs. అంటే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అనేది దేని మీద ఎంత అంటే 1,25,000 దాటితే స్టాక్ మార్కెట్ లో వచ్చిన లాభాలు దాని మీద అనేది ట్యాక్స్ విధిస్తారు. ఓకేనండి. మరి గతంలో షార్ట్ టర్మ్ అంటే స్టాక్ మార్కెట్ లో 1 సంవత్సరం లోపల వచ్చిన లాభాల మీద షార్ట్ టర్మ్ ట్యాక్స్ విధిస్తారు, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అని విధిస్తారు. ఓకే. మరి లాంగ్ టర్మ్ అయితేనేమో
ఒక స్టాక్ మార్కెట్ లో ఒక సంవత్సరం దాటిన తర్వాత వచ్చిన లాభాల మీద లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ని విధిస్తారు. ఇక్కడ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అనేది మనకి గతంలో ఎంత ఉంది అని అంటే 15% ఉంది. ఇప్పుడు దీన్ని 20% కి పెంచారు. మరి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ 10% ఉండేది గతంలో, ఇప్పుడు దీన్ని 12.5% కి పెంచారు అన్నమాట. ఇప్పుడు మనకి ఇక్కడ లిమిట్ అనేది పెంచారు. 1,25,000 1.25 lakhs కి పెంచారు. తర్వాత ట్యాక్స్ ఏమో షార్ట్ టర్మ్ అయితేనేమో 5% పెంచారు. మరి లాంగ్ టర్మ్ అయితేనేమో 2.5% అనేది ట్యాక్స్ అనేది పెంచడం జరిగింది. ఓకే, దీని తర్వాత మనకి ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ కూడా పెంచడం జరిగింది. అంటే ఇక్కడ చూడండి, ఇన్కమ్ ట్యాక్స్, న్యూ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ అంటే 3 lakhs దాటితే ట్యాక్స్ విధిస్తారు. 3 నుంచి 7 lakhs ఉంటే 5% ట్యాక్స్ విధిస్తారు. 7 to 10 lakhs మధ్య అయితేనేమో 10% ట్యాక్స్ విధిస్తారు. మరి ఇక్కడ 10 lakhs to 12 lakhs అయితేనేమో 15% ట్యాక్స్ విధిస్తారు. మరి 12 lakhs to 15 lakhs అయితేనేమో 20% ట్యాక్స్ విధిస్తారు. మరి 15 lakhs దాటితే 30% ట్యాక్స్ విధిస్తారు. సో న్యూ స్లాబ్స్ లో మనకి ఇక్కడ కనిష్టంగా ఎంత 5%, గరిష్టంగా 30%. అయితే స్లాబ్స్ పర్సంటేజ్ మార్చలేదు, కానీ గ్యాప్ మార్చారనమాట. అండ్ గతంలో మనం పరిశీలించినట్లయితే ఓల్డ్ స్లాబ్స్, సో ఓల్డ్ స్లాబ్స్ లో మనకి 3 to 6 lakhs అయితేనేమో 5%, 6 to 9 lakhs అయితేనేమో 10%, 9 to 12 lakhs అయితేనేమో 15%, 12 to 15 అయితేనేమో 20%, మరి అబోవ్ ది 15 lakhs అయితేనేమో 30% ఇన్కమ్ ట్యాక్స్ విధించేవాళ్ళు గతంలో. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి అని చూద్దాం. ఇక్కడ చూడండి, 3 lakhs దాటితే 3 to 6 lakhs వీటి మధ్య 3 lakhs అనేది ఉంది. 6 to 9 lakhs ఎంత ఉంది? 3 lakhs అనేది ఉంది. సో 9 to 12 lakhs 3 lakhs ఉంది. సో ఇట్లా ప్రతి స్లాబ్ కి 3 lakhs గ్యాప్ ఉంది. కానీ ఇక్కడ అట్లా లేదు. 3 to 7 కి వేరు, 7 to 10 కి వేరు, 10 to 12 కి వేరు, 12 to 15 కి మనకి వేరియేషన్ కనపడుతుంది అనమాట. ఎనివే ఇక్కడ మనకి గతంలో 3 లక్షలు దాటిన ఆదాయాల మీద 5%, ఇప్పుడు కూడా 3 lakhs దాటిన వాటి మీద మనకి 5% ట్యాక్స్ అనేది విధిస్తున్నారు అనమాట. ఓకేనండి, ఇది ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించినటువంటిది అంశాలు. ఓకే, నెక్స్ట్ ఏంజల్ ట్యాక్స్ అనేది రద్దు చేశారు. ఏంజల్ ట్యాక్స్ అనంటే ఏంది? ఇది ఇన్కమ్ ట్యాక్స్ లో భాగంగా చెప్పుకుంటాం. అన్లిస్టెడ్ కంపెనీస్ కొన్ని ఉంటాయి. అంటే లిస్టెడ్ కంపెనీస్ వేరు, అన్లిస్టెడ్ కంపెనీస్. లిస్టెడ్ కంపెనీస్ అనంటే స్టాక్ మార్కెట్ లో రిజిస్టర్ అయిన వాటిని లిస్టెడ్ కంపెనీస్ అని అంటారు. ఓకే, మరి రిజిస్టర్ కాని వాటిని అన్లిస్టెడ్ కంపెనీస్ అని అంటాం. ఈ అన్లిస్టెడ్ కంపెనీస్ అనేది వాళ్ళ యొక్క షేర్లు అమ్ముకోవటం ద్వారా క్యాపిటల్ రైజ్ చేస్తారు. ఈ క్యాపిటల్ రైజింగ్ మీద, అంటే ఎక్కడైతే క్యాపిటల్ రైజ్ చేసుకుంటారో దాని మీద ఏంజల్ ట్యాక్స్ అనేది విధిస్తారు. ఇప్పుడు చూద్దాం, మనకి ఏ అనే కంపెనీ ఉంది. ఇది అన్లిస్టెడ్ కంపెనీ అని అంటాం. దీన్ని అన్లిస్టెడ్ కంపెనీ అని అంటాం. ఉదాహరణకి సిగ్వి ఆర్ ఓయో రూమ్స్, దీన్ని అన్లిస్టెడ్ కంపెనీస్ అన్నమాట. దీంట్లో వాటాలని అమ్మటం ద్వారా క్యాపిటల్ ని రైజ్ చేసుకుంటారు. మరి ఇప్పుడు ఏ అనే కంపెనీ, ఎగ్జాంపుల్ స్విగ్గీ అనే కంపెనీ ఉంది. ఒక 50 crores అనేది క్యాపిటల్ ని రైజ్ చేసుకోవాలనుకున్నారు. మరి ఎంతమంది ఇన్వెస్టర్స్ ముందుకు వస్తారు అని అంటే ఒక 5 ఇన్వెస్టర్స్ ముందుకు వచ్చారు అనుకుందాం. మరి వీళ్ళందరూ కలిసి 50 crores అనేది ఏ అనే కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఈ 50 crores మీద ఏంజిల్ ట్యాక్స్ అనేది విధిస్తారు అన్నమాట. ఏంజిల్ అని అంటే బిగ్ ఇన్వెస్టర్స్ ని ఏంజిల్ ట్యాక్స్ అంటాం. సో 24-25 బడ్జెట్ ఎస్టిమేషన్ లో ఏంజిల్ ట్యాక్స్ అనేది రద్దు చేయడం జరిగింది. ఏంజిల్ ట్యాక్స్ అని మొట్టమొదటిసారి 2012 లో మన ప్రణబ్ ముఖర్జీ ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ప్రవేశపెట్టారు. 24-25 బడ్జెట్ ఎస్టిమేషన్ లో దీన్ని రద్దు చేయడం జరిగింది. తర్వాత కార్పొరేషన్ ఇన్కమ్ ట్యాక్స్.
ఈ కార్పొరేషన్ ఇన్కమ్ ట్యాక్స్ అంటే కంపెనీ నికర లాభాల మీద కేంద్ర ప్రభుత్వం విధించే పన్నుల్ని మనం కార్పొరేషన్ ఇన్కమ్ ట్యాక్స్ అంటాం. మనకి స్వదేశీ కంపెనీల మీద 30 నుంచి 35 వరకు విధిస్తారు. విదేశీ కంపెనీల మీద 40% కార్పొరేషన్ ఇన్కమ్ ట్యాక్స్ విధిస్తారు. అయితే దీన్ని 40% నుంచి కార్పొరేషన్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఫారిన్ కంపెనీస్ మీద 40% నుంచి 35%కి తగ్గించడం అనేది జరిగింది అన్నమాట. సో కార్పొరేషన్ ఇన్కమ్ ట్యాక్స్ ఎంత తగ్గించారు? 5% తగ్గించారు. కాబట్టి ఇక్కడ మనకి కొంత ఇన్కమ్ ట్యాక్స్ లో కొంత చేంజ్ జరిగింది. అంటే 3 to 7 lakhs, గతంలో 3 to 6 lakhs మీద 5% విధించేవాళ్ళు. తర్వాత ఏమో ఏంజల్ ట్యాక్స్ రద్దు చేశారు. మూడోది కార్పొరేషన్ ఇన్కమ్ ట్యాక్స్ ఆన్ ది ఫారిన్ కంపెనీస్ మీద తగ్గించారు అని చెప్పుకుంటాం. నెక్స్ట్ కస్టమ్ డ్యూటీస్. కస్టమ్ డ్యూటీస్ అంటే పరోక్ష పన్ను అన్నమాట. ఎగుమతులు దిగుమతుల మీద విధించే వాటినే కస్టమ్ డ్యూటీ అంటాం. ఈ బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ కస్టమ్ డ్యూటీ అనేది కొన్ని వస్తువుల మీద తగ్గించడం జరిగింది. వాటిని మనం పరిశీలిద్దాం. చూడండి, ఇక్కడ చేంజెస్ ఇన్ ది కస్టమ్ డ్యూటీ ఎవరైతే బెనిఫిట్ అవుతారో ఇక్కడ తెలుస్తుంది. ఓకేనండి, ఇక్కడ మనకి 3 క్యాన్సర్ మెడిసిన్స్ మీద కస్టమ్ డ్యూటీ అనేది ఫుల్ గా ఎగ్జంప్షన్ ఇచ్చారు. అది ఎవరికి బెనిఫిట్? వాళ్ళు అఫోర్డబుల్ మెడిసిన్, ఎవరైతే క్యాన్సర్ తో సఫర్ అవుతున్నారో, ఎవరైతే క్యాన్సర్ మెడిసిన్స్ మీద ఎక్కువ ఖర్చు పెడతారో వారికి ఇది బెనిఫిట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ బీసీడీ, రెడ్యూస్ ది బీసీడీ, బేసిక్ కస్టమ్ డ్యూటీ అనేది మొబైల్ ఫోన్స్ మీద వాటికి సంబంధించిన ఛార్జెస్ మీద 15% తగ్గించారు. దీనివల్ల మొబైల్ ఫోన్స్ యొక్క ధర అనేది తగ్గుతుంది అన్నమాట. తర్వాత ఏమో మనకి కస్టమ్ డ్యూటీ అనేది గోల్డ్ మీద, సిల్వర్ మీద, ప్లాటినం మీద తగ్గించడం జరిగింది. గోల్డ్ సిల్వర్ అయితే 6% తగ్గించారు. ప్లాటినం అయితే 6.4% తగ్గించారు. దీనివల్ల డొమెస్టిక్ వాల్యూ ఎడిషన్ జరుగుతుంది. అంటే మనకి వెండి, బంగారము, ప్లాటినం ధరలు తగ్గుతాయి. ఎప్పుడైతే బడ్జెట్ లో కస్టమ్ డ్యూటీ తగ్గించిందో నెక్స్ట్ డే బంగారు ధరలు తగ్గటం అనేది జరిగింది అనమాట. తర్వాత సో బేసిక్ కస్టమ్ డ్యూటీ అనేది తగ్గించారు. స్ట్రింప్, ఫిష్ ఫీడ్ 5% తగ్గించాడు. రొయ్యలు, దానికి మళ్ళీ ఫిష్ ఫీడ్ మీద 5% తగ్గించడం జరిగింది. చూడండి, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది తగ్గుతూ ఉంది. అంటే వస్తువులు ఎగుమతులు దిగుమతులు అనేది కరెంట్ అకౌంట్ కిందకు వస్తాయి. మన భారతదేశంలో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది ఏర్పడింది. చూడండి, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా ఉంటే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది ఏర్పడుతుంది. మన భారతదేశంలో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఏర్పడడానికి ప్రధాన కారణం ఏంటంటే క్రూడ్ ఆయిల్ అని చెప్పుకుంటాం. ఈ క్రూడ్ ఆయిల్ అనేది ఎక్కువగా దిగుమతి చేయటం వల్ల మనకి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఏర్పడుతుంది. ఇది ఆర్థిక వ్యవస్థకి మంచిది కాదనమాట. అయితే దీన్ని క్రమంగా తగ్గుతూ వచ్చింది అన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ వృద్ధి రేటు అనేది కూడా పెరుగుతుంది. వృద్ధి రేటు అనేది ఇక్కడ చూద్దాం. వృద్ధి రేటు, దీన్నే మనం గ్రోత్ రేటు అని అంటాం. గ్రోత్ రేటు అని అంటాం. ఓకే, మనకి గ్రోత్ రేటు ఎట్లా ఉందని చూద్దాం. అంటే జీడిపిలో పెరిగితే వృద్ధి రేటు పెరిగినట్టు, జీడిపి తగ్గితే వృద్ధి రేటు తగ్గినట్టు అంటాం. మరి కరోనా టైంలో జీడిపి తగ్గింది అంటే నెగటివ్ గ్రోత్ రేట్ వచ్చింది. మరి ఇక్కడ మనకి 2022-23లో వృద్ధి రేటు ఎంత ఉందో చూద్దాం. 7%. 2023-24లో 8.2%. 2024-25లో అంచనాలు 6.5 to 7% మధ్య ఉండొచ్చు అని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, ప్రస్తుత వృద్ధి రేటు ఎంత అంటే 8.2 అని చెప్పుకుంటాం. మరి రాబోయే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు తగ్గుతుందని చెప్పారు. ఎందుకంటే 6.5 to 7% మధ్యలో ఉంటుంది అన్నారు. ఎందుకు అనంటే మన ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతుంది. తర్వాతనేమో ఇక్కడ ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం జరుగుతుంది. అంతర్జాతీయ వ్యాపారం సరిగా లేదు. తర్వాతనేమో ద్రవ్యోల్బణం కూడా కొద్దిగా ఎక్కువగా ఉంది. ఈ కారణాల వల్ల వృద్ధి రేటు తగ్గడానికి అవకాశం నిర్మలా సీతారామన్ తెలియజేశారు అన్నమాట. ఇక్కడ చూడండి, ఎంపీఏ ఇండెక్స్ కూడా ఎక్స్పాన్షన్ అనేది మనకి ఎక్కువ మంచిగా నార్మల్ గా ఉంది. నెక్స్ట్ ఎన్పిఏ, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. సో ఇది కమర్షియల్ బ్యాంక్స్
రుణాలు ఇస్తాయి. వాళ్ళు 90 డేస్లో రుణం చెల్లించకపోతే ఎన్పిఏగా ప్రకటిస్తారు అనమాట. ఈఎంఐ చెల్లించకపోయినా రుణం ఎగ్గొట్టినా దాన్ని ఎన్పిఏ. సో ఎన్పిఏ ఎక్కువగా ఉంటే ఆర్థిక వ్యవస్థకి మంచిది కాదు. దీంట్లో భాగంగా ఎన్పిఏ అనేది తగ్గుతూ వస్తుంది. ఎన్పిఏ అనేది తగ్గుతూ వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఫిస్కల్ డెఫిసిట్ అని అంటాం. దీన్నే కోశ లోటు అని అంటాం. దీన్నే కోశ లోటు అని అంటాం. అంటే ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉంటే మనకి కోశ లోటు ఏర్పడుతుంది. ఓకేనండి. సో మనకి ఆ కోశలోటు ఎక్కువగా ఉంటే మంచిది కాదు ఆర్థిక వ్యవస్థకి. ఎందుకంటే కోశలోటు పెరిగింది అంటే ఖర్చు పెరిగింది. ఖర్చు పెరిగిందంటే ఏం చేయాలి? ఎక్కువ రుణాలు సేకరించాలి. ఎక్కువ రుణాలు సేకరిస్తే వడ్డీ చెల్లింపులు పెరుగుతాయి. ఇది మంచిది కాదు. ఓకేనండి. సో అందువల్ల మనకి ఇక్కడ క్రమంగా తగ్గుతూ వచ్చింది. మరి లాస్ట్ ఇయర్ వచ్చి 6.4, మరి ప్రస్తుతం అయితే 5.6, మరి ఫ్యూచర్లో 2024-25 ఆర్థిక సంవత్సరంలో మనకి గ్రోత్ మనకి ఫిస్కల్ డెఫిసిట్ అనేది కోశలోటు అనేది 4.9% అనేది ఏర్పడుతుందని చెప్పారన్నమాట. ఓకేనండి. టైమింగ్ ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం నియంత్రించటం. ద్రవ్యోల్బణం అంటే నిరంతర ధరల పెరుగుదల మరియు ద్రవ్య విలువ తగ్గటాన్ని ద్రవ్యోల్బణం అంటాం. జనరల్ గా ద్రవ్యోల్బణం ఎంతలో ఉంటే మంచిది అంటే 3 to 5% అనేది డిజైరబుల్ ఇన్ఫ్లేషన్ గా చెప్పుకుంటాం. 5 కంటే దాటితే ఇన్ఫ్లేషన్ పెరిగినట్టు. సో 3 కంటే తగ్గితే డిప్లేషన్ పెరిగినట్టు. అంటే డిప్లేషన్ అంటే ప్రతి ద్రవ్యోల్బణం అంటాం. ద్రవ్యోల్బణం ప్రతి ద్రవ్యం రెండూ మంచిది కాదు. అయితే మనం ఇక్కడ ఆరోగ్యకరమైన ద్రవ్యోల్బణంలోనే ఉన్నాం. గతంలో 6.2 ఉంటే ఇప్పుడు 5.5 ఉంది. తర్వాత 6.7 పెరిగింది. ఇప్పుడు మళ్ళీ నార్మల్ కండిషన్స్కి వచ్చింది అనమాట. సో ద్రవ్యోల్బణం ఎక్కువ పెరిగితే ఆర్థిక అసమానతలు దేశంలో పడతాయి. కాబట్టి ప్రభుత్వ బాధ్యత ఏంటంటే ద్రవ్యోల్బణం తగ్గించడం అనేది ప్రధాన లక్ష్యంగా ఉంటుంది. రూపీ కమ్స్ ఫ్రమ్, రూపాయి ఎక్కడి నుంచి వస్తుంది? రూపాయి ఎక్కడి నుంచి అంటే ఇన్కమ్ టు ది గవర్నమెంట్. సో ప్రభుత్వానికి రకరకాల మనకి రెవెన్యూ రిసిప్ట్స్, క్యాపిటల్ రిసిప్ట్స్. రెవెన్యూ రాబడి మూలధన రాబడి నుంచి వచ్చిన దాన్నే మనం ప్రభుత్వ ఆదాయము అని అంటాం. సో దాంట్లో దేని నుంచి ఎంతంత శాతం వస్తుంది అనేది మనం చూద్దాం. ఇక్కడ చూడండి, బారోయింగ్ ది అండ్ అదర్ లయబిలిటీస్ 27% కనపడుతుంది. అంటే కోశలోటు పెరిగితే మనం రుణాలు ఎక్కువ సేకరిస్తాం. రుణాల సేకరణ అనేది మూలధన రాబడిలో భాగంగా కనపడతా ఉంటాయి. సో మనకు వచ్చే ఆదాయంలో ఎక్కువగా దేంట్లో చూపిస్తున్నా బారోయింగ్ అదర్ లైబ్ 27% అనమాట. ఓకేనండి. దాని తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ 19%, నెక్స్ట్ జిఎస్టీ అనేది 18%, కార్పొరేషన్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది 17%, యూనియన్ ఎక్సైజ్ డ్యూటీస్ 5%, కస్టమ్ డ్యూటీస్ 4%, నాన్ ట్యాక్స్ రెవెన్యూ 9%. జనరల్ గా పన్ను ఆదాయం అనేది పన్నేతర ఆదాయం కంటే ఎక్కువగా ఉంటుంది. ఓకేనండి. సో మనకి భారతదేశంలో ఏ పన్ను నుంచి ఎక్కువ ఆదాయం వస్తుంది అంటే ప్రత్యక్ష పన్ను నుంచి ఎక్కువ ఆదాయం వస్తుంది. మోర్ దాన్ 50% అనేది ఏ కంపెనీ దేని నుంచి వస్తుంది అంటే ప్రత్యక్ష పన్ను నుంచి వస్తుంది. మరి డిసెండింగ్ ఆర్డర్. సో పన్నుల్లో ఫస్ట్ డిసెండింగ్ ఆర్డర్ తీసుకున్నట్టయితే ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ 19%, నెక్స్ట్ జిఎస్టి 18%, నెక్స్ట్ కార్పొరేషన్ ఇన్కమ్ ట్యాక్స్ 17%. సో ప్రస్తుతం ఏ పన్ను నుంచి ఎక్కువ ఆదాయం వస్తుందంటే మనం ఇన్కమ్ ట్యాక్స్ అని చెప్తాం. నెక్స్ట్ వస్తువులకినేమో ప్రభుత్వం ఎలా ఖర్చు పెడుతుంది, రూపాయి గోస్ అంటే చూడండి, ఇక్కడ మనకి సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ 16%, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ 8%, 16+8 మనకి ఇక్కడ 24%. సో మొత్తం మీద పన్నులు అంటే మనకి ఇక్కడ పథకాల కిందే 24% ఖర్చు అవుతుంది. తర్వాత ఇంట్రెస్ట్ పేమెంట్స్ తీసుకుందాం, 19%కి వెళ్తుంది. తర్వాత స్టేట్ షేర్ ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్ అంటే 15th ఫైనాన్స్ కమిషన్ రాష్ట్రాలకి 41%, జమ్మూ అండ్ కాశ్మీర్కి 1% కేటాయించాలన్నారు. కాబట్టి రాష్ట్రాలకు వచ్చేటటువంటి షేరు అనేది 21% వెళ్తుంది అనమాట. ఓకే. సో నెక్స్ట్ పెన్షన్ 4%,
సబ్సిడీస్ 6%, డిఫెన్స్ 8%. సో కాబట్టి మనకి ఎక్కువగా ఇంట్రెస్ట్ పేమెంట్ 19% కనబడుతుంది. అంటే కోశలోటు పెరిగిందంటే రుణాలు సేకరణ అనేది పెరుగుతుంది. రుణాలు సేకరణ పెరిగినాయి అంటే వడ్డీ చెల్లింపు అనేది పెరుగుతుంది అన్నమాట. సో ఇది మనకి పరిస్థితి. ఎక్స్పెండిచర్ ఆఫ్ ది మేజర్ ఐటమ్స్, ఏ మంత్రిత్వ శాఖకి మనకి నిధులు కేటాయించాలని చూద్దాం. డిఫెన్స్కి అత్యధికంగా కేటాయింపులు 4,54,773 crores. ఓకే, రూరల్ డెవలప్మెంట్ 2,65,808 crores. అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ 1,51,851 crores. హోమ్ అఫైర్స్ 1,50,000 crores. Education 1,25,000 crores. IT and telecommunication 1,16,342 crores. Health 89,287 crores. Energy 68,769. Social welfare 56,501 crores. Next, commercial industries, commerce and industries 47,559. So భారతదేశము గత బడ్జెట్లో ఇప్పుడు బడ్జెట్లో వరుసగా ఏ మంత్రిత్వ శాఖ ఎక్కువ ఖర్చు పెడుతుంది అని అంటే అది డిఫెన్స్ అని చెప్పుకుంటాం. మనకి 1974లో ఇందిరాగాంధీ ప్రభుత్వం పోఖ్రాన్ టెస్ట్ చేశారు. 1998 మరి వాజ్పేయి ప్రభుత్వం పోఖ్రాన్ టెస్ట్ చేసింది. పోఖ్రాన్ టెస్ట్ చేయటం అంటే డిఫెన్స్కి ఖర్చు పెట్టినట్టే. అంటే దేశానికి రక్షణ తర్వాత ఇవేది. ఇప్పుడు చూడ మనకి ఉక్రెయిన్ రష్యా అటాక్ చేసి ఉక్రెయిన్ గందరగోళం. ఒకప్పుడు ప్రశాంతంగా ఉన్న ఉక్రెయిన్ ఇప్పుడు అక్కడ జనాలు ఎవరో లేరు అనమాట. అంతా వేరే వేరే దేశాలు పారిపోయారు. అక్కడ మొత్తం గందరగోళంగా ఉంది. అంటే దేశానికి రక్షణ అనేది చాలా ముఖ్యం. అందుకని ప్రపంచంలో అగ్రదేశాలు పెద్ద దేశాలు ఎక్కువ డిఫెన్స్గా ఖర్చు పెడుతూ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఎలకేషన్ ఆఫ్ ది మేజర్ స్కీమ్స్. దీంట్లో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ అన్నమాట. ఇది ప్రభుత్వ అతి పెద్ద పథకం అని చెప్తాం. సో అత్యధిక కేటాయింపు ఈ పథకానికి చేసేది 86,000 crores. చూడండి, ఇది 2005లో ఈ చట్టానికి అంటే నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అనేది చట్టబద్ధత తీసుకొని వచ్చారు. 2006లో దీన్ని మొట్టమొదటిసారి దీన్ని స్టార్ట్ చేశారు. తర్వాత 2009లో నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ని మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ గా మార్చారు అన్నమాట. సో కాబట్టి చట్టబద్ధత కలిగినటువంటి ప్రభుత్వ పథకం ఏదంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అని అంటాము. అత్యధిక కేటాయింపులు ఏ పథకానికి కేటాయించారంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అని చెప్పుకుంటాం. ఓకేనండి. సో ఏషియాలోకి ఇండియాలో అతిపెద్ద పథకం అని చెప్పుకుంటాం అనమాట. తర్వాత రీసెర్చ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కి 1,200 crores. న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్స్ కి 2,208 crores. PLI ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ అంటే 2,143 crores. నెక్స్ట్ డెవలప్మెంట్ ఆఫ్ సెమీ కండక్టర్స్ అంటే డిస్ప్లే మ్యానుఫ్యాక్చరింగ్ 6,903 crores. మరి సోలార్ పవర్కి అయితేనేమో 10,000 crores. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఎల్పిజికి అయితేనే 1,500 crores. ద లైన్స్ ఆఫ్ ది క్రెడిట్ అండర్ ఐడియా స్కీమ్ కి అయితేనేమో 3,849 crores. సరే, ఎనీవే మహాత్మా గాంధీకి ఎక్కువ కేటాయింపులు కనపడుతున్నాయి. తర్వాత రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ జస్ట్ ఓన్లీ లో 1,200 crores కేటాయింపు అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, రిసిప్ట్స్, రెవెన్యూ రిసిప్ట్స్, క్యాపిటల్ రిసిప్ట్స్. రెవెన్యూ రిసిప్ట్స్ అంటే ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటాం. సో ఈ రెండింటిని కలిపితే ట్యాక్స్ రెవెన్యూ అన్నమాట. సో దీంట్లో మనకి ట్యాక్స్ రెవెన్యూ రిసిప్ట్స్ అనేది పెరుగుతూ ఉన్నాయి. 31.3 lakh crores అనేది రెవెన్యూ రిసిప్ట్స్ వచ్చినాయి. దీంట్లో పన్ను ట్యాక్స్ రెవెన్యూ ఎక్కువగా ఉంటుంది నాన్ ట్యాక్స్ రెవెన్యూ కంటే. నెక్స్ట్ క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే ఏంది? క్యాపిటల్ రిసిప్ట్స్ అని అంటే డిస్ఇన్వెస్ట్మెంట్ ద్వారా, అంటే ప్రభుత్వ రంగ సంస్థల్ని పూర్తిగా కానీ పాక్షికంగా కానీ విక్రయించడం ద్వారా వచ్చిన ఆదాయాన్ని మన పెట్టుబడుల ఉపసంహరణ, ఇంగ్లీష్లో డిస్ఇన్వెస్ట్మెంట్. సో డిస్ఇన్వెస్ట్మెంట్ ద్వారా వచ్చిన ఆదాయము, రుణాల సేకరణ ద్వారా వచ్చిన ఆదాయము, ప్రభుత్వ ఆస్తుని విక్రయించడం ద్వారా వచ్చిన ఆదాయము, తర్వాత పిఎఫ్ వచ్చిన ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ వచ్చిన దాన్ని మొత్తాన్ని మనం క్యాపిటల్ రిసిప్ట్స్ అని అంటాం. ఓకేనండి. చూడండి, ఇక్కడ క్యాపిటల్ రిసిప్ట్స్ అనేది
18.7 lakh crores ఉంది, తర్వాత 17.9 అయింది, తర్వాత 16.9కి తగ్గింది అనమాట. సో రెవెన్యూ రిసీప్ట్ పెరుగుతున్నాయి, క్యాపిటల్ రిసీప్ట్స్ తగ్గుతున్నాయి. ఎక్స్పెండిచర్ తీసుకున్నాం, రెవెన్యూ ఎక్స్పెండిచర్ పెరుగుతుంది. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ అంటాం, ఉపయోగం లేని ఖర్చు అన్నమాట. అంటే ప్రభుత్వ పథకాలు, వడ్డీ చెల్లింపులు, సబ్సిడీస్, డిఫెన్స్, నెక్స్ట్ జీతాలు, పెన్షన్స్ మీద చేసే ఖర్చునే మనకి రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటాం, అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ అన్నమాట. ఇది పెరుగుతూ ఉంది. 37.1 lakh crores అనేది రెవెన్యూ ఎక్స్పెండిచర్. మరి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తీసుకుందాం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంది? దేశానికి సంపదను సృష్టించే వాటిపై పెట్టే పెట్టుబడులనే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. ఒక ప్రాజెక్ట్ కట్టామనుకోండి, ఇరిగేషన్ ప్రాజెక్ట్, దానివల్ల ఇరిగేషన్ పెరిగి వ్యవసాయం డెవలప్ అయ్యి ఫార్మర్స్కి సంపద పెరిగింది, అంటే దేశానికి సంపద పెరిగినట్టు. ఒక ప్రభుత్వ కంపెనీ పెడితే దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్, దానివల్ల ఆదాయం పెరిగి సంపద అనేది క్రియేట్ కాబోతుంది ప్రభుత్వానికి. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది మరి 15 lakh crores అనేది ఉంది. మరి రెవెన్యూ ఎక్స్పెండిచర్ 37.1 lakh crores. సో ఇక్కడ క్యాపిటల్ ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది ఎక్కువగా ఉంది. చూడండి, డెఫిసిట్స్, లోటులు అన్నమాట. ఈ లోట్ల గురించి మనం డిస్కస్ చేద్దాం. జనరల్ గా మనకి బడ్జెట్ ఎస్టిమేషన్ లో ఫోకస్ ఆన్ ది 4 వర్ణాస్, బడ్జెట్ థీము, వికసిత భారత్ సాధించడానికి 9 ప్రాధాన్యతలు ఏర్పాటు చేసుకున్నారు. అది ఒక సెక్షన్, దాని గురించి డిస్కస్ చేయటము. ఇది రెండోది అన్నమాట, డెఫిసిట్స్, లోట్లు. అంటే ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉందనుకోండి, లోటు అనేది ఏర్పడుతుంది. ఇక్కడ మనకి రెవెన్యూ డెఫిసిట్, రెవెన్యూ లోటు, రెవెన్యూ లోటు, ఇదేమో కోశ లోటు, ఇదేమో ప్రాథమిక లోటు అని అంటాం, ప్రాథమిక లోటు అని అంటాం. చూడండి, ఇక్కడ రెవెన్యూ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఇన్కమ్. అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ లోంచి రెవెన్యూ ఇన్కమ్ తీస్తే వచ్చేది రెవెన్యూ లోటు. మరి రెవెన్యూ ఇన్కమ్ వస్తే 31,29,200 crores. మరి రెవెన్యూ ఎక్స్పెండిచర్ 37,09,401. మరి ఎంత ఏర్పడింది రెవెన్యూ? 5.5 lakhs 80,201 crores అనేది రెవెన్యూ డెఫిసిట్. ఇది జీడిపిలో ఎంత ఉంది రెవెన్యూ డెఫిసిట్ అంటే 1.8 ఉందన్నమాట. ఇక్కడ రెవెన్యూ ఇన్కమ్ అంటే పన్ను ఆదాయము, పన్నేతర ఆదాయంగా మనం చెప్పుకుంటాం. ఓకేనండి. సో మరి రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్, డిఫెన్స్, ఇంట్రెస్ట్ పేమెంట్స్, సబ్సిడీస్, శాలరీస్, ప్రభుత్వ పథకాల మీద చేసే ఖర్చునే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అని అంటాం. ఓకే, అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్. మరి ఇక్కడ ఫిజికల్ డెఫిసిట్ తీసుకుందాం. టోటల్ ఇన్కమ్ అంటే మొత్తం టోటల్ ఎక్స్పెండిచర్ లోంచి టోటల్ ఇన్కమ్ తీసేస్తే వచ్చేది కోశ లోటు, దీన్ని ఫిజికల్ డెఫిసిట్ అని అంటాం. మరి టోటల్ ఎక్స్పెండిచర్ అంతా 48,20,512 rupees. టోటల్ ఇన్కమ్ అంటే రెవెన్యూ రిసిప్ట్స్ ప్లస్ క్యాపిటల్ రిసిప్ట్స్ అన్నమాట. ఈ రెండింటిని కలిపితే టోటల్ ఇన్కమ్ అని అంటాం. అయితే ఈ టోటల్ ఇన్కమ్ లో మనకి బారోయింగ్ ది లోన్స్ అనేది కౌంట్ చేయరు, బారోయింగ్ ది లోన్స్. అందువల్ల టోటల్ ఇన్కమ్ లో ఎక్కువ ఇన్కమ్, మోర్ దెన్ 90% దేంట్లో ఉంది? రెవెన్యూ ఇన్కమ్ అనేది ఎక్కువగా ఉంటుంది దీంట్లో. మరి క్యాపిటల్ రిసిప్ట్స్ లో ఏమేమి కలిసి ఉంటాయి అంటే పెట్టుబడులు ఉపసంహరణ ద్వారా వచ్చిన ఆదాయము, ప్రభుత్వ ఆస్తులను అమ్మటం ద్వారా వచ్చిన ఆదాయము, పిఎఫ్, ఇలాంటి వాటి ద్వారా వచ్చిన ఆదాయం అనేది క్యాపిటల్ రిసిప్ట్ లో కనపడుతుంది. కాబట్టి కోశ లోటు ఎంత ఉంది ఇక్కడ మనకి? 16,13,312 crores. ఇది జీడిపిలో ఎంత ఉంది? 4.9%. 4.9% మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కాబట్టి ఎగ్జామ్ కోశ లోటు అనే అంశంలో మనకి క్యాపిటల్ రిసిప్ట్స్ లో ఏది భాగంగా ఉండదంటే బారోయింగ్ ది లోన్స్ అనేది భాగంగా ఉండదు. నెక్స్ట్ చూసినకేమో ప్రాథమిక లోటు. దీన్ని ఫిజికల్ డెఫిసిట్ లో నుంచి ఇంట్రెస్ట్ పేమెంట్స్ తీసేస్తే వచ్చేదే మనకి
ప్రాథమిక లోటు ఇది 1.4% అనేది మనం చెప్పుకుంటాం. ఓకేనండి. చూడండి ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ పేమెంట్ 11,62,940 crores ఇంట్రెస్ట్ పేమెంట్. మరి ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఉంది? 16,13,312. మొత్తం మీద ప్రాథమిక లోటు ఎంత వచ్చింది? 4,50,372 అన్నమాట. ఫిజికల్ డెఫిసిట్ గ్రేటర్ దాన్ రెవెన్యూ డెఫిసిట్ గ్రేటర్ దాన్ ది ప్రైమరీ డెఫిసిట్. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఫిజికల్ డెఫిసిట్ అనేది రెవెన్యూ డెఫిసిట్ కంటే ఎక్కువగా ఉంటుంది, రెవెన్యూ డెఫిసిట్ అనేది ప్రైమరీ డెఫిసిట్ కంటే ఎక్కువగా ఉంటుంది. సో ఎగ్జామ్ ఆడడానికి అవకాశం ఉంటుందండి. సో 24-25 బడ్జెట్ లో వీళ్ళ డెఫిసిట్, రెవెన్యూ డెఫిసిట్, ఫిజికల్ డెఫిసిట్, ప్రైమరీ డెఫిసిట్, జీడిపిలు ఎంతంత శాతాలు ఉన్నాయనేది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. చూడండి ఇక్కడ మనకి ప్రభుత్వ ఆదాయం తీసుకుందాం. ప్రభుత్వ ఆదాయం, ఈ ప్రభుత్వ ఆదాయం అనేది ఎన్ని మార్గాల్లో వస్తుంది? ప్రభుత్వ ఆదాయం అనేది ఎన్ని మార్గాల్లో వస్తుంది అంటే, ఒకటి రెవెన్యూ రిసిప్ట్స్, రెవెన్యూ రాబడి, రెండోది క్యాపిటల్ రిసిప్ట్స్. ఈ రెండింటి నుంచి వచ్చిందే మనకి ప్రభుత్వ ఆదాయం. రెవెన్యూ రాబడి, మూలధన రాబడి అని అంటాం. మరి ఈ రెండిట్లో దేని నుంచి ఎక్కువ ఆదాయం వస్తుంది అనంటే రెవెన్యూ రిసిప్ట్స్ నుంచి ఎక్కువ వస్తాయి, రెవెన్యూ రాబడి నుంచి. మళ్ళీ ఈ రెండు భాగాలుగా ఉంటాయి. దీన్ని ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటాం. అంటే పన్ను రాబడి, పన్నేతర రాబడి. మరి ఈ రెండిట్లో దేని నుంచి ఎక్కువ ఆదాయం వస్తుంది? ట్యాక్స్ రెవెన్యూ నుంచి ఎక్కువ ఆదాయం వస్తుంది. మళ్ళీ ట్యాక్స్ రెవెన్యూ అంటే పన్ను ఆదాయం అనేది రెండు రకాలు. మళ్ళీ డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. మరి డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ దేని నుంచి ఎక్కువ ఆదాయం వస్తుంది? డైరెక్ట్ ట్యాక్స్ నుంచి వస్తుంది, డైరెక్ట్ ట్యాక్స్ నుంచి ఎక్కువ వస్తుంది. మరి నాన్ ట్యాక్స్ రెవెన్యూ తీసుకున్నాం. నాన్ ట్యాక్స్ రెవెన్యూ వచ్చేసరికినేమో దీంట్లో ప్రభుత్వానికి వచ్చినటువంటి రకరకాల ఫీజులు అనేది, సపోజ్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి మీరు అప్లికేషన్ పెట్టుకుంటే అప్లికేషన్ ఫీజు ప్రభుత్వానికి ఫీజుగా అంటే నాన్ ట్యాక్స్ రెవెన్యూగా మారుతుంది. మరి రెండో దశలకేమో పెనాల్టీస్ అంటే జరిమానాలు. అంటే మీరు ప్రభుత్వ రైల్వేస్ లో మీరు టికెట్ లేకుండా ప్రయాణించాలనుకోండి, మీ మీద ప్రభుత్వం అనే జరిమానా విధిస్తుంది. దాన్ని పన్నేతర ఆదాయంగా ఉంటుంది. ఓకేనండి. తర్వాత కోర్టు జరిమానా విధిస్తుంది. దేని కిందకు వస్తాయి? పెనాల్టీస్ కిందకు వస్తాయి. తర్వాత గ్రాంట్స్, గ్రాంట్స్ అంటే గ్రాంట్స్ అనేది ఇప్పుడు చూడండి, ప్రపంచ దేశాలు భారతదేశానికి కొన్ని అంటే ఫ్లడ్స్ వచ్చినప్పుడు, సైక్లోన్స్ వచ్చినప్పుడు ఉచిత ద్రవ్య సహాయం చేస్తుంది. అది వచ్చేసరికినేమో నాన్ ట్యాక్స్ రెవెన్యూ కిందకు వస్తుంది. నాన్ పేమెంట్ అంటే తిరిగి చెల్లించిన అవసరం లేదు. తర్వాత డివిడెండ్స్ అండ్ ప్రాఫిట్స్ అన్నమాట. ప్రాఫిట్స్ అనేది మనం చెప్పుకుంటాం. అంటే ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి, మహారత్నాస్, నవరత్నాస్, మినీ రత్నాస్. నెక్స్ట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ద్వారా, గవర్నమెంట్ డిపార్ట్మెంట్, రైల్వే డిపార్ట్మెంట్, పోస్టల్ డిపార్ట్మెంట్. సో ఇట్లా ప్రభుత్వ రంగ సంస్థలు, నెక్స్ట్ ప్రభుత్వ డిపార్ట్మెంట్స్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని నాన్ ట్యాక్స్ రెవెన్యూలో చూపిస్తారు. అది డివిడెండ్స్ అండ్ ప్రాఫిట్ సెక్షన్ లో మనం చెప్పుకుంటాం. ఓకేనండి. సో దీని తర్వాత మనకి అదర్ సోర్సెస్. మరి నాన్ ట్యాక్స్ రెవెన్యూలో దేని నుంచి ఎక్కువగా ఆదాయం వస్తుంది అని అంటే డివిడెండ్స్ అండ్ ప్రాఫిట్స్ నుంచి ఎక్కువ ఆదాయం వస్తుంది. ఓకేనండి. తర్వాత మనకి క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే పెట్టుబడుల ఉపసంహరణ అంటాం. పెట్టుబడుల ఉపసంహరణ, డిస్ఇన్వెస్ట్మెంట్ అని అంటాం. డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ప్రభుత్వ రంగ సంస్థలను పూర్తిగా కానీ పాక్షికంగా కానీ, నెక్స్ట్ బారోయింగ్ ద లోన్స్, రుణాలు సేకరించటం అన్నమాట. బారోయింగ్ లోన్స్, రుణాలు సేకరించటం. స్వదేశీ విదేశీ రుణాలు అనేది క్యాపిటల్ రిసిప్ట్స్ లో కనబడతాయి. నెక్స్ట్ తర్వాత పిఎఫ్, ఎంప్లాయీస్ పిఎఫ్. తర్వాత ప్రభుత్వ ఆస్తులను అమ్మటం ద్వారా, గవర్నమెంట్ ప్రాపర్టీస్ అమ్మటం ద్వారా వచ్చిన ఆదాయాన్ని మనకి
క్యాపిటల్ రిసీవ్స్ అంటే మూలధన రాబడిలో భాగంగా చెప్పుకుంటాం. అయితే మనకి క్యాపిటల్ రిసిప్ట్స్, ఈ క్యాపిటల్ రిసిప్ట్స్ లో దేని నుంచి ఎక్కువ ఆదాయం వస్తుంది అని అంటే బారోయింగ్ ద లోన్స్ నుంచి ఎక్కువ ఆదాయం వస్తుంది. మనకి భారతదేశంలో డిసెండింగ్ ఆర్డర్ చెప్పండి పన్నులు అని అంటే ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టి, తర్వాత కార్పొరేషన్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఆర్డర్గా చెప్పుకుంటాం. ఓకే, ఇప్పటి వరకు 24-25 బడ్జెట్ ఎస్టిమేషన్ లో మనకి ఫోకస్ ఆన్ 4 వర్ణాస్, బడ్జెట్ థీమ్, వికసిత్ భారత్ సాధించడానికి 9 ప్రాధాన్యతల్ని డిస్కస్ చేసుకున్నాము. తర్వాతనేమో మనకి లోట్ల గురించి డిస్కస్ చేశాము, ట్యాక్స్ ప్రపోజల్స్ గురించి డిస్కస్ చేశాము. థ్యాంక్ యూ వెరీ మచ్.